ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే శివజ్యోతి గారి వెర్షన్ ఏంటంటే, మేము ఎవరిని మోసం చేయలేదు, దాదాపు 10 ఏళ్ల కష్టం, ఎన్నో కష్టాలు దాటుకొని ఈ స్థాయికి వచ్చాం, ఎన్నో ఇబ్బందులు పడ్డామంటూ, మాకు ఎవరిని మోసం చేయవలసిన అవసరం లేదంటూ, కొన్ని యాప్స్ ని జస్ట్ ప్రమోట్ మాత్రమే చేశామంటూ, ఎవరిని కూడా బలవంతంగా టెలిగ్రామ్ లోకి పిలిపించి మరి ఎలాంటి గేమ్స్ ఆడించలేదంటూ, లీగల్ గానే ప్రమోషన్ మాత్రమే చేశామంటూ తన వెర్షన్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కొన్న ఇంటికి ఈఎంఐలు, కార్లకి ఈఎంఐలు చాలానే ఉన్నాయి, మాకు ఎంత అప్పు ఉందో మీకు తెలియదు, బయటికి చూడడానికి ఏదో అఫీషియల్ గా కనిపిస్తాం గానీ మాకు లోపల చాలా కష్టాలున్నాయి, మాకు ఎంత అప్పు ఉందో తెలుసా, ఇంటికి నెలకి ఎంత ఈఎంఐలు కడుతున్నామో తెలుసా, కారుకి నెలకి ఎంత ఈఎంఐలు కడుతున్నామో తెలుసా అన్నట్లుగా ఒక పక్క శివజ్యోతి గారి వెర్షన్ కనిపిస్తూ ఉంది. నా అన్వేషణ మాత్రం ఇన్ని కోట్ల ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయంటూ, నీ వల్ల దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారంటూ, ఒక నార్మల్ టీవీ ఛానల్లో చేసుకున్న యాంకర్ కి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడివి అంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ స్ట్రాంగ్ కౌంటర్